హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను రోజ్ పెటల్స్తో లిప్ బామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేను ఒక హోమ్ మేడ్ లిప్ బామ్ నా చేతుల మీద నా కోసం నేను ప్రిపేర్ చేసుకోవడం అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉండే ప్రిపేర్ చేసుకునేటప్పుడు. అంటే లాస్ట్లో ఇలా టర్న్ అవుతుందో తెలియదు కదా, సో ఎక్సైటెడ్గా ఉండే అనమాట. కానీ ప్రాసెస్ అంతా చాలా ఫన్నీగా అనిపించింది నాకు. అండ్ లిప్ బామ్ కూడా చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది, పింకిష్ టింట్. అండ్ నేను 3 days వరకు యూజ్ చేశాను అనమాట. డ్రై లిప్స్ని కూడా మంచిగా హెల్తీగా ఉంచుతుంది. నేను రోజ్ పెటల్సే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, రోజ్ పెటల్స్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి అనమాట. లిప్స్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. అలాగే డ్రై అయిపోయిన లిప్స్ని కూడా సాఫ్టెన్ చేసేంత ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట దీనికి. అలాగే డార్క్ పిగ్మెంటెడ్ లిప్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా పింకిష్ టింట్ వరకు చేంజ్ అవుతుంది. సో అందుకే రోజ్ పెటల్స్ అయితే చూస్ చేసుకున్నాను. ఈ రోజ్ పెటల్స్ని కూడా నేను చాలా ఫ్రెష్గా చూస్ చేసుకున్నాను అనమాట. మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను రోజెస్. ఈ రోజెస్ ఏంటంటే కొంచెం సెంటెడ్, అంటే కొంచెం స్మెల్ ఉంటుంది. సో మనం లిప్ బామ్ ప్రిపేర్ చేసుకున్నా కూడా మైల్డ్ ఫ్లోరల్ సెంట్ స్మెల్ అనేది ఉంటుందన్నమాట. సో ఇవైతే చూస్ చేసుకున్నాను నేను. చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, కానీ చాలా మురికి ఉండే అనమాట. కంపల్సరీగా వాష్ చేసుకోండి. మనం లిప్స్కి యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచి వాటర్లోనే నీట్గా వాష్ చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా క్రష్ చేసుకోవాలి దీన్ని. ఈ క్రష్ చేసే క్రమంలో నాకు ఫుల్గా హ్యాండ్ పెయిన్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, నేను మూమెంట్ 2 చేతులు యూజ్ చేస్తున్నాను. సో నాకు లాస్ట్లో ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అనిపించింది అనమాట, మిక్సీకి వేసింటే బాగుండు అని చెప్పేసి. సో మీరు మిక్సీకి వేసేసుకోండి. ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. నేను ఈ క్రష్ చేయడమే పెద్ద ప్రాసెస్ లాగా అనిపించింది నాకు. ఇంకా ఆయిల్ వేసేసుకొని మంచిగా క్రష్ చేసేసుకున్నాను అనమాట. కోకోనట్ ఆయిల్ ఎందుకైతే యూజ్ చేస్తానంటే, మన లిప్స్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి, అలాగే సాఫ్టెన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇలాగో రోజ్ పెటల్స్లో కూడా అవి ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ కొద్దిగా యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం క్రష్ చేయడానికి కూడా, అంటే లిప్ బామ్ కూడా కొంచెం జెల్ ఫామ్లో ఫామ్ చేయడానికి బాగుంటుంది. సో డబుల్ బాయిలర్ మెథడ్లో ఇలా చేసుకోవాలి. డైరెక్ట్గా చేసాను అనుకోండి, రోజ్ పెటల్స్ అనేది కొంచెం బాయిల్ అయిపోతాయి. ఇలా చేస్తే బాగుంటుంది. కొంచెం అవన్నీ రోజ్ పెటల్స్ కలర్ అంతా చేంజ్ అవ్వదు అనమాట. చేంజ్ అయ్యేంత వరకు చూసుకోవాలి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. చూసారా, ఇక్కడ అర్థమైపోతుంది మీకు కలర్ చేంజ్ అయిపోయింది. అలాగే రోజ్ పెటల్స్లో ఉన్న జ్యూస్ కూడా రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది. సో డబల్ బాయిలింగ్ మెథడ్ చాలా బెస్ట్ అనమాట దీనికి. ఇలా మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క డ్రాప్ యూజ్ అవుతుంది అనమాట. రోజ్ పెటల్స్లో ఏంటంటే బ్రైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే ఎక్స్ఫోలియేషన్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్గా యూజ్ అవుతుంది అనమాట. బ్రైట్నింగ్ అని ఎందుకన్నానంటే, పిగ్మెంటెడ్ లిప్స్ని కూడా మంచిగా పింకిష్ టింట్కి చేంజ్ అవుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. మన లిప్స్ని బాగా ఎక్స్ఫోలియేట్ చేస్తాయి ఇవి రోజ్ పెటల్స్ అనేవి. డెడ్ స్కిన్ ఉన్నా కూడా ఇవంతా రిమూవ్ చేసేసి మన లిప్స్కి మంచి సాఫ్ట్ అండ్ స్మూత్ ఫీల్ అనేది వస్తుంది అనమాట. ఇలా మంచిగా వేసేసుకొని ఒక 2 to 3 hours వరకు ఫ్రీజ్లో పెట్టేశాను. తర్వాత చూసి రిజల్ట్స్ అయితే షాక్ అయ్యాను అనమాట. లిటరల్గా చూసారా ఎంత పింకిష్ టింట్, చాలా బాగుంటుంది. చాలా బాగుందనమాట లిప్ బామ్. ఆ స్మెల్ కూడా ఉందన్నమాట, కొంచెం లైట్గా రోజ్ పెటల్ స్మెల్గా. చాలా బాగుంటాయి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేశాను అనమాట. నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా వీడియోస్ వచ్చేసి వ్లాగ్స్ అన్నీ ఉంటాయి. ఓన్లీ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ కాకుండా అన్ని వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే బాయ్.